హాయ్ అండి, వెల్కమ్ టు నేహికాస్ నెస్ట్. ఈరోజు మా ఇంట్లో బెండకాయ పులుసు ఎలా చేసుకుంటారో చూపిస్తాను. దీనికోసం ఒక బౌల్లో చింతపండు తీసుకొని నానబెట్టేసుకోండి. అలాగే ఒక ఆనియన్ని సన్నగా పొడవుగా ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీరు ఈ టేస్ట్ని అసలు మర్చిపోలేరు. అలాగే బెండకాయలని కూడా ఇలా నేను కట్ చేస్తున్నట్టు పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో కాస్త ఆయిల్, కాస్త జీలకర్ర, ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. అలాగే మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి, ప్రస్తుతం నా దగ్గర లేదు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాక బెండకాయ ముక్కల్ని వేసుకొని కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ వేపుకోవాలండి. ఇవి వేగే వరకు మనం చింతపండు రసాన్ని తీసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ముక్క వేగిందా లేదా అని ఇలా ఒకసారి ట్రై చేయండి. వేగాక చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకోండి. మనం తినే పులుపుని బట్టి వేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకొని మనకు సరిపడా కారం వేసేసుకోవాలి. అలాగే గల్లుప్పు కూడా వేసుకోండి. గల్లుప్పు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి, ఏ పులుసులోకైనా బాగుంటుంది. కొంచెం ధనియాల పొడి, కాస్త మెంతి పొడి, కొంచెం బెల్లం వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసేసుకుంటే అది దగ్గరకు వచ్చే వరకు మీరు ఆ మూతను తీయకున్నా పర్లేదు. ఇలా దగ్గర పడాక మనకు స్మెల్ని బట్టి అర్థమైపోతుందండి. ఇలా నూనె తేలాక కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. అంతే. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.